ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో వైభవపేతంగా శ్రీవారి గరుడోత్సవం. మలయప్ప స్వామి దర్శనంతో పులకితులైన భక్తజనం. రేపు అమరావతి వెంకటపాలెంలో శ్రీనివాస కళ్యాణం. ముఖ్యమంత్రిని ఆహ్వానించిన టీటీడీ అధికారులు. భక్తులకు విస్తృతంగా సౌకర్యాల కల్పన. తిరుపతి కోదండరామాలయంలో అష్టోత్తర శత కలశాభిషేకం. ఫాల్గుణ పూర్ణిమ పర్వదినాన సీతారాముల ఉత్సవ సౌగంధం. ఘనంగా కుమారధార తీర్థ ముక్కోటి. తిరుమలలో భక్తుల పుణ్యస్నానాలు. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి సమార్చన కార్యక్రమం. తిరుపతి వేద విశ్వవిద్యాలయంలో అమ్మవారికి నీరాజనం. ఫాల్గుణమాసం పూర్ణిమ శుభవేళ నిండు చంద్రుని చల్లని వెన్నెల కాంతుల నడుమ ఉత్సవ ప్రియుడైన తిరుమల శ్రీవారు ప్రియ గరుడ వాహనంపై విహరిస్తూ భక్తకోటికి అభయ ప్రదానం చేశారు. తిరుమల పుణ్యక్షేత్రంలో శుక్రవారం రాత్రి శ్రీవెంకటేశ్వర స్వామివారి గరుడోత్సవం ఆధ్యాత్మిక భరితంగా జరిగింది. ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన శ్రీ మలయప్ప స్వామివారికి గరుడ వాహన సేవను టీటీడీ విశేషంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం తిరుమలలోని వాహన మండపంలో శ్రీ మలయప్ప స్వామివారిని పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలు, లక్ష్మీకాసుల హారం ఇత్యాది అలంకారాలతో నవ్య సుందరంగా అలంకరించి జ్ఞాన వైరాగ్య ప్రదాత గరుడాళ్వార్లపై ఆసీనులను చేశారు. భక్త బృందం అద్భుత కళా సాంస్కృతిక నీరాజనలు, మిన్నంటే గోవిందనామ స్మరణల నడుమ తిరుమల మాడవీధులలో శ్రీ వెంకటేశ్వరుని గరుడోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కంటిమి నేడిదే గరుడాచలపతి, ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి, ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి. శ్రీ నరసింహుడు చిన్మయకాంతుడు, దానవాంతకుడు దయానిధి. శ్రీ నరసింహుడు చిన్మయకాంతుడు, దానవాంతకుడు దయానిధి. నానా మహిమల నమ్మిన వారిని, నానా మహిమల నమ్మిన వారిని పూనుక కాచే పోషకుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి, ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీ శ్రీనివాస కళ్యాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆహ్వానించారు. ఈ మేరకు శుక్రవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీ పాలక మండలి సభ్యులు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి కాళీయమర్ధన కృష్ణుడి మెమంటో, తిరుమల శ్రీవారి ప్రసాదాలు, కళ్యాణోత్సవ ఆహ్వాన పత్రికను అందజేసి కళ్యాణోత్సవానికి రావాలని కోరారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి అష్టోత్తర శత కలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి, శ్రీకృష్ణ స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక స్నానపీఠంపై కొలువుదీర్చారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు నందకుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో ఋత్వికులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధన పూజ, అంకురార్పణ, రక్షాబంధనం, ఉక్త హోమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం 108 కలశాల్లో నింపిన పరిమళ ద్రవ్యాలతో మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ శ్రీ కోదండరామస్వామి వారికి, సీతమ్మ తల్లికి, శ్రీ లక్ష్మణ స్వామి, శ్రీకృష్ణ స్వామివార్లకు కనుల పండుగ స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. ఆపై సేవాకాలం, శాతుమోర ఆస్థానం జరిపి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ. జలధి బంధించిన సౌమిత్రి రామ జలధి బంధించిన సౌమిత్రి రామ సెలవిల్లు విరిచిన సీతారామ జలధి బంధించిన సౌమిత్రి రామ సెలవిల్లు విరిచిన సీతారామ అల సుగ్రీవు నేలిన అయోధ్య రామ సుగ్రీవు నేలిన అయోధ్య రామ కలిగి యజ్ఞము కాచి కౌసల్య రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ. ఇక పాల్గొన మాసం పౌర్ణమి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారిని బంగారు తిరుచిపై శోభాయమానంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ప్రదక్షిణగా రామచంద్ర పుష్కరంలో ప్రత్యేక వేదికపై వేంచేపు చేశారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలతో ఊంజల్ సేవను కనుల పండుగగా నిర్వహించి ఆస్థానం సమర్పించారు. తిరుమలలోని శేషాచల సానువులలో పాల్గొన పౌర్ణమి పర్వదినాన కుమారధార తీర్థ ముక్కోటి ఘనంగా జరిగింది. పాల్గొన మాసం ఉత్తర నక్షత్రంతో కూడిన పౌర్ణమి పర్వదినాన కుమారధార తీర్థ ముక్కోటిని నిర్వహిస్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వాయువ్య దిశలో నెలవైన కుమారధార తీర్థ ముక్కోటిని శుక్రవారం టీటీడీ ఘనంగా నిర్వహించింది. వారహ, మార్కండేయ, పద్మ, వామన పురాణాలలో కుమారధార తీర్థ ముక్కోటి ప్రాశస్త్యం వివరించి ఉంది. తారకాసుర సంహారం అనంతరం కుమారస్వామి శాప విమోచనం కోసం శివుని సూచనతో శేషాచల సానువుల్లోని వృషాద్రి వద్ద తపస్సు ఆచరించి ఇక్కడ తీర్థంలో స్నానమాచరించి శాప విమోచనం పొందినట్లు ఐతిహ్యం. సాక్షాత్తు కుమారస్వామి స్నానమాచరించినందున ఈ తీర్థానికి కుమారధార తీర్థం అనే పేరు వచ్చింది. ఎంతో ప్రాశస్త్యం కలిగిన కుమారధార తీర్థము కోటికి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి పుణ్యస్నానాలు ఆచరించారు. పాల్గొన మాసం పూర్ణిమ రోజు ఈ ముక్కోటి జరుగుతుంది.
ఈ సందర్భంగా భక్తులు కొండ మార్గంలో సౌకర్యవంతంగా నడిచేందుకు వీలుగా ఇంజనీరింగ్ అటవీ విభాగం వారు తగిన ఏర్పాట్లు చేశారు. అన్నప్రసాదం విభాగం ఆధ్వర్యంలో పాప వినాశనం డ్యాం వద్ద ఉదయం 6 గంటల నుండి భక్తులకు పొంగళి, ఉప్మా, సాంబారన్నం, పెరుగన్నం, పాలు, తాగునీరు అందించారు. శ్రీవారి సేవకుల సహకారంతో భక్తులకు అన్నపానీయ వితరణ జరిగింది. మార్గ మధ్యంలో తాగునీటిని అందుబాటులో ఉంచారు. పోలీసు అధికారులు, భద్రతా విభాగం సమన్వయంతో చక్కని ఏర్పాట్లు చేశారు. తీర్థం వద్ద ప్రథమ చికిత్సా కేంద్రాన్ని భక్తులకు అందుబాటులో ఉంచారు. తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో శుక్రవారం గరుడోత్సవం ఘనంగా జరిగింది. పాల్గొన మాసం పూర్ణిమ సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవ మూర్తిని అర్చకులు సకలాభరణ భూషితంగా అలంకరించి గరుడ వాహనంపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజలతో సేవించి హారతులు అందజేసిన అనంతరం బాజా భజంత్రీలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ వీధులలో శ్రీ గోవిందరాజస్వామివారి గరుడోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. అదేవిధంగా తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శుక్రవారం గరుడోత్సవం నేత్రపర్వంగా జరిగింది. పాల్గొన్న పౌర్ణమి సందర్భంగా అర్చకులు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని ఆలయంలోని వాహన మండపంలో స్వామివారి ఉత్సవ మూర్తిని సర్వాభరణాలు, సుగంధ పూల మాలలతో అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు జరిపి హారతులు అందజేసిన అనంతరం ఆలయ మాడవీధులలో కళ్యాణ వెంకటేశ్వరుడు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని వెంకటపాలెంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణం శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. తిరుమల తిరుపతి దేవస్థానం శనివారం సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 వరకు స్వామివారి దివ్య కళ్యాణాన్ని నవోన్మేషంగా నిర్వహించడానికి ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేపట్టింది. స్వామి అమ్మవార్ల కళ్యాణం జరిగే వేదికను ఆధ్యాత్మికత ఉట్టిపడేలా శోభాయమానంగా ముస్తాబు చేస్తున్నారు. కళ్యాణాన్ని వీక్షించడానికి వచ్చే భక్తులకు కుర్చీలను ఏర్పాటు చేస్తున్నారు. కళ్యాణోత్సవం జరిగే ప్రాంగణాన్ని పుష్పాలంకరణలు, విద్యుత్ దీపాలంకరణలతో చూడ చక్కగా రూపొందిస్తున్నారు. స్వామివారి దివ్య వైభవాన్ని తెలిపే విధంగా కళ్యాణ ప్రాంగణం పరిసరాలలో స్వాగత తోరణాలను కనువిందుగా ఏర్పాటు చేశారు. కళ్యాణ వేదిక ప్రాంగణంలో 27,000 మంది భక్తులు కళ్యాణాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం, పాలక మండలి సభ్యులు శుక్రవారం కళ్యాణ వేదిక ప్రాంగణంలో ఉంటూ అధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు. దూర ప్రాంతాల నుండి విచ్చేసే భక్తుల కోసం ప్రత్యేకంగా 310 ఆర్టీసీ బస్సులను ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. కళ్యాణోత్సవానికి విచ్చేసే భక్తులందరికీ లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు నిరంతరాయంగా అందజేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ముఖ్యంగా శ్రీవారి సేవకులను సేవలకు వినియోగించనున్నారు. ఎక్కడా ఏ లోటు రాకుండా శ్రీనివాస కళ్యాణాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి సంసిద్ధంగా ఉండాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు టీటీడీ అధికారులతో పాటు గుంటూరు జిల్లా యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి విచ్చేసిన భక్తులు తమ ప్రాంతంలో శ్రీనివాస కళ్యాణం తొలిసారిగా జరుగుతుండటం ఎంతో సంతోషంగా ఉందని ఎస్వీబీసీతో మాట్లాడుతూ వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అమరావతిలో రాజధాని ప్రాంతంలో ఉండటం నిజంగా ఇక్కడ ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి జనాభాందరికీ కూడా ఒక రకంగా అదృష్టం అని చెప్పాలి. రేపు రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఈ ప్రాంతంలో జరుపుకోవటం అనేది ఈ ప్రాంత వాసులకు పూర్వజన్మ సుకృతం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఒక రకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంత అనుభూతి కలుగుతుందో ఈ ప్రాంతంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నప్పుడు ఇంచుమించుగా అటువంటి అనుభూతి కలుగుతుంది. ఇక్కడ రావటం ఒక రకంగా మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఇక్కడ కార్యక్రమాలు కూడా బాగున్నాయి. మేము గుంటూరు వాస్తవ్యులు, మాకు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంటుంది. మేము రెగ్యులర్ గా ఇక్కడికి వస్తుంటాము. అక్కడ తిరుపతిలో ఉన్న స్వామిది మాకు ఇక్కడ జరగటం, కళ్యాణం జరగడం చాలా సంతోషంగా ఉంది. మాకు అందుబాటులో ఉంది. మాకు ఇక్కడ చుట్టుపక్కల ఏరియాలో అందరూ రేపు కళ్యాణానికి అందరూ తండోపతండాలుగా వస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం ఇక్కడ జరగడం, ఇంత పెద్ద కార్యక్రమం. స్నపన తిరుమంజన సేవలో సిరుల తల్లి సోయగం భక్తులను ముగ్ధుల్ని చేసింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారం స్నపన తిరుమంజన సేవను వైభవంగా నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఫాల్గుణ మాసం పూర్ణిమ శుభవేళ శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారిని ఆలయం నుండి ఊరేగింపుగా సమీపంలోని శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. స్నపన మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై చందన చర్చితకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్ర ధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. వచ్చెను అలమేలు మంగ, వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ, వచ్చెను అలమేలు మంగ. చేది విటీలు పూని, బంగారు చేది విటీలు పూని, శృంగారవతులు వేవేలో రాగా. బంగారు చేది విటీలు పూని, శృంగారవతులు వేవేలో రాగా. రంగైన విల్జా. పాల్గొన పౌర్ణమి రోజు క్షీరసాగర మదనం నుండి సమస్త సిరి సంపదలకు అధిదేవతైన శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భవించినట్లు పురాణ కథనం.
అటువంటి పరమ పావన పుణ్య ఘడియలలో జగమంతా లక్ష్మీదేవిని లక్ష్మీనారాయణులను నిష్ఠగా ఆరాధించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో శ్రీ మహాలక్ష్మి పూజా కార్యక్రమం టీటీడీ ఆధ్వర్యంలో మంగళప్రదంగా జరిగింది. శ్రీ మహావిష్ణువు యాగమండపంలో ప్రత్యేక వేదికపై శ్రీ మహాలక్ష్మీదేవిని కొలువుదీర్చి సంకల్ప పూజలతో షోడశోపచార కైంకర్యాలు అష్టోత్తర శతనామార్చనలతో అర్చించారు. అనంతరం చక్కని భక్తి గీతాలాపనలతో అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు మహామంగళహారతులు సమర్పించారు. ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే క్షుత్పిపాసామలాన్ జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాణ్ణిర్నుద మే గృహాత్ గంధద్వారాన్ దురాధర్షాన్ నిత్యపుష్టాంకరేషిణీ ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. తిరుపతిలోని అలిపిరి శ్రీవారి పాదాల మండపం జీర్ణోద్ధరణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవలే శ్రీవారి పాదాల మండపంలో అవసరమైన మరమ్మతులను పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు పరాంకుశం సీతారామాచార్యులు అర్చకులు కిరణ్ స్వామి నేతృత్వంలో ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో యాగ కార్యక్రమాలు, అలాగే విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, అగ్ని ప్రణయనం, కుంభారాధన, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, పంచగవ్యాధివాసం తదితర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. ఇక శుక్రవారం సాయంత్రం విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, అగ్ని ప్రణయనం, కుంభారాధన, ఉక్త హోమాలు, లఘు పూర్ణాహుతి కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి జిల్లా నారాయణవనంకు సమీపంలో గల సింగిరికోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో పాల్గొన పౌర్ణమి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ముందుగా గర్భాలయంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యమంగళ మూర్తిని వర్ణమయ సుగంధ పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకరించి పుష్పార్చన, సహస్రనామార్చనలతో సేవించారు. ఆపై ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా కొలువు తీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలు, హోమాది క్రతువులు, వేదమంత్రోచ్చారణల నడుమ వైభవపేతంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి కర్పూర హారతులను సమర్పించారు.
నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ వైష్ణవ నారసింహ క్షేత్రం అహోబిలం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. ఎగువ అహోబిలం శ్రీ జ్వాలా నరసింహస్వామివారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి దివ్య భవ్య మహారథోత్సవం అట్టహాసంగా జరిగింది. ముందుగా ఉభయ నాంచారుల సమేతంగా స్వామివారి ఉత్సవ మూర్తిని మణిమయ వజ్రాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకృతులను చేసి వేద పారాయణం, ప్రబంధ గోష్ఠితో నీరాజన సమర్పణ గావించారు. ఆపై భక్తజనం మిన్నంటే నారసింహ నామస్మరణల నడుమ అహోబిల క్షేత్రంలో స్వామి అమ్మవార్లకు రథోత్సవం శోభాయమానంగా జరిగింది. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి సన్నిధిలో పాల్గొన పౌర్ణమి పూజలు విశేషంగా జరిగాయి. ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని, జ్ఞాన ప్రసూనాంబాదేవిని పరిమళ భరిత పుష్పమాలలు, పసిడి ఆభరణాలు, పట్టు పీతాంబరాలతో నేత్రపర్వంగా అలంకరించి షోడశోపచారాదులతో సేవించారు. అనంతరం ఊరేగింపుగా స్వామి అమ్మవార్లను కోట మండపం వద్దకు తీసుకువచ్చి ఎదురెదురుగా ఊయలలో ఆసీనులను చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు రమణీయంగా ఊంజల్ సేవ నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా. నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా. అమ్మలగన్న అమ్మ బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ వేంచేసిన ఇంద్రకీలాద్రిపై స్వామి అమ్మవార్ల గిరి ప్రదక్షిణ ఉత్సవ శోభితంగా సాగింది. పాల్గొన మాసం పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వరుల ఆలయంలో గిరి ప్రదక్షిణ ఘనంగా జరిగింది. దుర్గా, గంగా సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి చక్కని పూల రథంపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు పూజాధికాలను పూర్తి చేసి నీరాజనాలు అందజేశారు. ఆపై భక్తుల దైవనామ స్మరణలు, కోలాటాలు, సంప్రదాయ నృత్యాలతో ముందుకు సాగుతుండగా ఆది దంపతుల గిరి ప్రదక్షిణ అద్భుతంగా సాగింది. అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి అలిపిరి సోపాన మార్గం చెంత నిర్మించిన అద్భుత ప్రదేశమే ఈ సప్తగో ప్రదక్షిణ మందిరం. గోవిందుని దర్శనార్థం సప్తగిరులకు పయనమయ్యే భక్తకోటితో పాటు తిరుపతి నగరవాసులు అధిక సంఖ్యలో ఈ గోమందిరానికి తరలివచ్చి గోమాతల సేవలో తరిస్తున్నారు. ఇంతటి విశిష్టమైన గోమందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం విశేషంగా జరిగింది. అర్చకులు శాస్త్రోక్తంగా సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి పుష్పార్చన జరిపి హారతులు అందజేశారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే.
कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते नीलमोहना कृष्ण सुन्दराकृते तनुजनाशना कृष्ण हरे मुरारे द्वारकापते कृष्ण यादवोन्नता वैष्णवाकृते गुरो जगन्नायक. తిరుపతిలోని భారతీయ విద్యాభవన్ ఆవరణలో శుక్రవారం అవహంతి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. పాల్గొన మాసం పౌర్ణమి తిథిని పురస్కరించుకుని భవన్స్ ప్రాంగణంలో లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ పాఠశాల యాజమాన్యం ఈ హోమాన్ని విశేషంగా నిర్వహించింది. పండితులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా హోమక్రతువులను పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో భవన్స్ డైరెక్టర్ ఎన్ సత్యనారాయణరాజు, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. హనుమంత వాహన సేవలో ఖాద్రి నృసింహస్వామి వారు దివ్యంగా శోభిల్లారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారి ఉత్సవమూర్తిని బంగారు ఆభరణాలు, గజపుష్పమాలలతో సుందరంగా అలంకరించి శ్రీరామచంద్రమూర్తి స్వరూపంలో ప్రియ భక్తుడైన హనుమంత వాహనంపై ఆసీనులను చేశారు. అర్చకులు ప్రత్యేకంగా పూజాధికాలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఆపై కిక్కిరిసిన భక్తజన సందోహం, కళా సాంస్కృతిక ప్రదర్శనల నడుమ కదిరి పట్టణ వీధుల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి హనుమంత వాహన సేవ నేత్రపర్వంగా సాగింది. చిత్తూరు నగరం గిరింపేటలో చెంగల్వరాయ కొండపై వేంచేసిన వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో గిరి ప్రదక్షిణ భక్తిరస భరితంగా జరిగింది. తమిళ సంప్రదాయ అనుసారం మాసినేల పూర్ణిమ తిథిని పురస్కరించుకుని వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేషంగా పూజాధికాలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి స్కంద అష్టకాలతో పూజించారు. ఆపై స్వామి అమ్మవార్లను ఆలయ వెలుపల విద్యుత్ దీపాలు, పుష్ప తోరణాలతో సిద్ధంగా ఉంచిన చక్కని పూరథంపై వేంచేపు చేసి గిరి ప్రదక్షిణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్కంద మురుగా హరోహర, వేల్వేల్ మురుగా హరోహర, సుబ్రహ్మణ్య హరోహర, భక్తవరేణ్య హరోహర. స్కంద మురుగా హరోహర, వేల్వేల్ మురుగా హరోహర, సుబ్రహ్మణ్య హరోహర, భక్తవరేణ్య హరోహర. శ్రీకర శుభకర శివశక్తి కుమర సుబ్రహ్మణ్య హరోహర, ధరణి తిరుపర కుండ్రమునందు వెలిగే స్వామి హరోహర. పల్లి దేవిల వరనాథుడివై అమరిన స్వామి హరోహర, సురవర పూజిత నరవర సన్నుత అంతర్యామి హరోహర. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు నందివాహన సేవ వేడుకగా జరిగింది. గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వరుల ఉత్సవ మూర్తులను ప్రత్యేక అలంకరణతో నందివాహనంపై వేంచేపు చేసిన అర్చకులు మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ పట్టణ వీధులలో వాహన సేవను వైభవంగా నిర్వహించారు. చిత్తూరు నగరం సంతపేటలోని శ్రీ కరుమారియమ్మ ఆలయంలో పాల్గొన మాసం శుక్రవారం సందర్భంగా విశేష కైంకర్యాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రిత భక్తవత్సలిని శ్రీ కరుమారియమ్మ మూలమూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో వేద మంత్రోచ్చారణల నడుమ పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో కన్నుల పండుగ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం వర్ణశోభిత సుగంధ పుష్పమాలికలు, స్వర్ణాభరణాలతో అమ్మవారిని దేదీప్యమానంగా అలంకరించి కుంకుమార్చనలతో సేవించి మహామంగళ నీరాజనాలు అందజేశారు. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి అగణిత మహిమా రూపిణివే అనుపమ దివ్య గుణైక సుధాంబుధియా
నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలోని బిలకూట క్షేత్రంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గరుడ వాహన సేవ కన్నుల పండుగ జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి ఉత్సవ మూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి గరుడ వాహనంపై ఆశీలను చేసిన అర్చకులు ప్రత్యేకంగా పూజాదికాలను పూర్తి చేశారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, కళా ప్రదర్శనల నడుమ ఆలయ వీధులలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి గరుడ సేవ ఉత్సవ శోభితంగా సాగింది. శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే పావనపు వైకుంఠపతియును ఇతడే శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే పావనపు వైకుంఠపతియును ఇతడే శ్రీ వెంకటేశుడు శ్రీపతి. తిరుపతిలోని పట్నూలు వీధిలో కొలువైన శ్రీ రేణుకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం భక్తులు ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ రామాంజనేయ స్వామివారి ఆలయంలో పసుపు కుంకుమలకు పూజలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి పసుపు కుంకుమను తిరుపతి పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకువెళ్లి శ్రీ రేణుకా పరమేశ్వరి అమ్మవారి సన్నిధికి చేరుకుని భక్తిగా అమ్మకి సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవ విగ్రహ ప్రతిమ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారం అయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.